వందనాలు. ఉదయకాలం యొక్క దేవుని మాటలు వింటున్న మీరందరికీ యేసయ్య నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని యొక్క వాక్యము కొరింథీలు సంఘానికి అపోస్తుడైన పౌలు రాస్తున్న పత్రికలో 4వ అధ్యాయం 9వ వచనంలో ఇలాగూ రాయబడింది: పడద్రోయబడినను మనము నశించు వారము కాదు. అపోస్తుడైన పౌలు గారు 2వ కొరింథీ పత్రికలో 4:9లో ఇలాగూ రాయబడింది: మనల్ని పడద్రోయబడినను కానీ మనము నశించే వారము కాదని వ్రాయబడిన పిల్లలు. ఈరోజు ఈ యొక్క దేవుని మాటలు వింటున్న మన యొక్క ఆత్మీయ జీవితాలు, కుటుంబ జీవితాలు ఎన్నోసార్లు అనేకమైన మనుషుల వల్ల, అనేకమైన పరిస్థితులను బట్టి మనం పడద్రోయబడతాం. మనకు మనం పడిపోవడం కాదు, కానీ ఎదుటివారి మనం అనేక మనుషులను మనం నమ్ముతూ ఉంటాం. అయితే నమ్మిన ప్రతి వారు నమ్మకంగా ఉండకుండా అనేక సార్లు మనం ఏదో విషయంలో వాళ్ళు మనల్ని పడద్రోయాలని ఆలోచన కలిగి ఉంటారు. అయితే వాక్యం ఏం చెబుతుందంటే, పిల్లలు బైబిల్ ఏం చెబుతుందంటే, మీరు పడద్రోయబడినను కానీ మీరు నాశనం అవ్వరు, మీరు పాడు కారు అని బైబిల్ దేవుని యొక్క మాటలు చెబుతున్నాయి పిల్లలు. కాబట్టి ఇదను దేవుని యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరి చేత అయినా పడద్రోయబడకపోతే, మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని కాపాడే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. పడద్రోయబడిన మనము నశించిపోవమని దేవుడే ఉదయకాలం తన వాక్కు ద్వారా మనందరితోనూ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చరిత్రలో మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో దానియేలును ఆ దర్యావేషక కాలంలో దానియేలును ఎలాగైనా చంపేయాలని సింహాల బోనులు ఆయన వేశారు. కానీ దేవుడే తనను రక్షించినట్లుగా దానియేలు గ్రంథంలో దానియేలు యొక్క చరిత్రలో మనం చదివినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటాయి. తనతో ఉన్నవారే, తనతో పనిచేసిన అధికారులే దానిని ఎలాగైనా చంపేయాలని ఒక ఆలోచన కలిగి వారిని దానియేలును సింహపు బోనులకి పడద్రోసేలాగా వాళ్ళు పన్నాగాలు పన్నారు. కానీ దేవుడు తన దానియేలుని కాపాడుతూ మాత్రమే కాదండి, ఎవరైతే దానియేలు సింహాల బోనులో వేసేయాలని ఆలోచన కలిగి ఉన్నారో, ఎవరైతే దానియేలును పడద్రోయాలని ఆలోచన కలిగి ఉన్నారో వారిని ఆ సింహాల బోనులో పడేలాగా దేవుడు చేశాడు. కాబట్టి ఉదయకాలం దేవుని యొక్క మాటలు వింటున్నా ఎవరైనా కావచ్చు, ఎవరు మనల్ని పడద్రోయాలని ఆలోచన కలిగిన మనమైతే నశించిపోము. ఎందుకంటే సర్వము చూస్తున్న దేవుడు, సర్వము తన కనులారా చూస్తున్న దేవుడు తప్పనిసరిగా మనల్ని కాపాడుతాడు. అందులో ఏ విధమైన సందేహం లేదు. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో మనం కొనసాగినట్లయితే ఎటువంటి మనుషులు మనల్ని పడద్రోయాలని ఆలోచన కలిగి మనల్ని పడద్రోసినా కానీ మనమైతే నశించిపోవమండి. అయితే మనల్ని ఎవరైతే పడద్రోయాలని ఆలోచన కలిగి ఉన్నారో వారినే దేవుడు నాశనం అయిపోయేలా చేస్తాడని ఈ దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ధైర్యముగా ఉండి దేవుని సన్నిధిలో మనం సాగినట్లయితే దేవుని యొక్క కృప చేత, తన యొక్క ఆత్మ చేత, తన యొక్క శక్తి చేత, తన యొక్క ఆశీర్వాదాల చేత మనం నడిపించబడతాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మనకు అందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.